హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేణు. ఇది వడియాలు కారం పచ్చళ్ళు సీజన్ కాబట్టి మనం సంవత్సరానికి సరిపడా వడియాలు పచ్చళ్ళు కారం అన్నీ ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటాం కదండి. అలాగే నేను వడియాలు పట్టాను. వడియాలు ఎలా పట్టాను అనేది వీడియో ఏం చేయలేదండి, అన్నీ పట్టేసాక మాత్రం చూపిస్తున్నాను. మీకు ఇందులో ఏదైనా నచ్చి అది మేము పెట్టుకుంటాము అంటే నాకు కామెంట్ చేయండి, నేను ఆ వడియాలు మీకు పట్టి చూపిస్తాను కొలతలతో సహా మీకు. ఓకేనా? ఇవి అయితే పిండొడియాలు అనమాట. మనం రెగ్యులర్గా పట్టుకుంటాం కదా పిండొడియాలు, అవి అనమాట. ఇవి నేను ఒక 8 కప్పులు వాటర్ కొలతతోటి నేను ఈ వడియాలు పట్టాను అనమాట. 1 కప్పు పిండికి 8 కప్పులు వాటర్ అలా పట్టాను. నార్మల్ పిండొడియాలు అవి. ఇవి రాగి వడియాలు, రాగి పిండితో వడియాలు పట్టాను. ఇది ఫస్ట్ టైం పట్టానండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఎట్లా వస్తాయో ఏంటో అనేసి అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చాయి. అస్సలు గట్టిగా లేవు, చాలా గుల్లగా వచ్చాయి అన్నమాట. దానికి టిప్ కూడా నేను చెప్తాను. రెగ్యులర్గా కాకుండా కొంచెం మార్చి చేస్తే మాత్రం చాలా టేస్ట్ బాగుంటాయి. ఇవైతే ఇంకా సూపర్ హిట్ అనమాట. ఇవి చాలా బాగున్నాయి. ఇవి ఏంటంటే పచ్చి పసుపు కొమ్ము, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర మిక్సీకి గ్రైండ్ చేసేసి పిండి ఉడుకుతున్నప్పుడు అది పేస్ట్ ఇందులో మిక్స్ చేసి నేను వడియాలు పట్టాను. అందుకు ఇంత మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. పచ్చి పసుపు మనం ఇంతకుముందు నేను మన సైట్లో వేశాను, అది పసుపు ఆడించుకున్నాం. మాకు 2 years వరకు సరిపోతుంది. ఈ ఇయర్ అయితే పసుపు ఆడించలేదండి, కొంచెంగానే వచ్చాయి, ఒక 6-7 kgs అలా వచ్చాయి. అవి స్టోర్ చేసి పక్కన ఉంచాను. నెక్స్ట్ ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత నేను అవన్నీ పాతి పెట్టేసి నెక్స్ట్ ఇయర్ పసుపు ఆడిస్తానమాట. అందుకుని అలా స్టోర్ చేసి పెట్టాను. ఇవి చిట్టొడియాలండి. ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటంటే ఇవి సగ్గుబియ్యం వడియాలు పట్టాను. నిజంగా చాలా చాలా బాగున్నాయి. ఇవి అయితే అసలు పిల్లలకి ఎంత బాగా నచ్చుతాయండి. చక్కగా వాళ్ళకి స్నాక్స్ లాగా పెట్టొచ్చు. నేను ఇది మాత్రం వీడియో చేసి పెడతానండి. ఇవి ఎట్లా వస్తాయి ఏంటనేసి నేను కొంచెంగానే పట్టాను. చాలా చాలా బాగా వచ్చాయి. రుచి మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి చిట్టొడియాలు. మనకి అప్పటికప్పుడు చక్కగా ఇంట్లో ఏమి వెజిటేబుల్స్ లేవు, లేదంటే వెజిటేబుల్స్ కర్రీ వండుకునేంత టైం లేదు అన్నప్పుడు చక్కగా చిటికలో చక్కగా ఈ కర్రీ చేసేసుకోవచ్చు. రుచి చాలా బాగుంటుంది. కొబ్బరి పాలు కానీ నార్మల్ పాలు కానీ వేసి ఇగురు చేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఇది మా పాప ఫేవరెట్ అనమాట. సో దానికోసం ఈ వడియాలు పట్టాను. చిట్టొడియాలు చాలా బాగుంటుంది. కర్రీ కూడా బీరకాయలు మనం వేసుకుని వండుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా బాలింతలు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి అంటే డెలివరీ అయ్యి ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఈ కర్రీ పెడతారు. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఈజీగా మనం చక్కగా తక్కువ టైంలో కర్రీ వండేసుకోవచ్చు అనమాట. ఇవి అయితే పెసరొడియాలు. నిన్న వీడియో పెట్టాను కదా, నిజంగా నాకు ఈ ఇయర్ వడియాలు పెట్టినన్నిటిలో కంటే ఈ పెసరొడియాల విషయాల్లో మాత్రం చాలా సాటిస్ఫై అయ్యానండి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ కష్టపడేదాన్ని అనమాట. ఎందుకంటే ఎవరో ఒకరిని పిలిచి వాళ్ళ హెల్ప్ తీసుకొని నేను వడియాలు పట్టేదాన్ని. అలాంటిది ఈ ఇయర్ మాత్రం చక్కగా ఆ డీమార్ట్ కవర్ పుణ్యమా అంటూ నాకు చటుక్కుని ఆ ఐడియా వచ్చింది. సో అలా పట్టేమో నిజంగా చాలా తక్కువ టైంలో అనమాట. ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే మీరు నిజం చెప్తున్నానండి, ఒక 2 kgs వడియాలైనా కూడా మీరు ఈజీగా ఒక్కరే పట్టేయచ్చు. మనం పిండి రుబ్బుకొని తెచ్చుకోవడమే లేట్ అనమాట. వడియాలు పట్టడం మాత్రం చాలా చాలా సింపుల్గా పట్టేయచ్చు. నేను మా పాప ఇద్దరం కలిసి పట్టేసాం ఈ వడియాలు. నాకైతే ఈ ఇయర్ మాత్రం ఈ వడియాలు మాత్రం చాలా చాలా బాగా నచ్చాయి. మనం ఏదైతే చేతితో పడతామో అలాగే చాలా గుండ్రంగా వచ్చాయి వడియాలు కూడా. మనం రెగ్యులర్గా పట్టుకునే వడియాల కంటే బాగా వచ్చాయన్నమాట. ఇవి అయితే మజ్జిగలో మిరపకాయలు. ఇవి వేసి చాలా రోజులైందండి. నేను మిర్చి బజ్జీ చేశాను కదా, మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను, అప్పుడు ఆ టైంలో వేశాను. చాలా వరకు తినేసామనుకోండి. అంటే ఇవి మా ఫేవరెట్ అనమాట, మా అందరికీ కూడా. ఇవి చాలా లేతగా ఉన్న కాయలు నేను వేశాను అనమాట. అంటే ఇంకా సరిగ్గా సీడ్ తయారవ్వకుండా ఉన్నవి వేశాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది. దీనికి కూడా కొన్ని టిప్స్ ఫాలో అయ్యి పెడితే మనకి చాలా అస్సలు స్పైస్ లేదు, చాలా చాలా బాగున్నాయి మజ్జిగలో మిరపకాయలు కూడా.
ఈ వడియాలు ఇయర్ అయితే నా వడియాల కలెక్షన్ ఇదండి. చాలా సింపుల్గా నేను తక్కువ టైంలోనే ఎక్కువ ఏం పెద్దగా కష్టపడకుండా ఈజీగా ఇయర్ అయితే వడియాలు పట్టేశాను. సాబుదానా వడియాలు మీకు చూపిస్తాను. పిల్లలకి స్నాక్స్ లాగా మనం పెట్టివ్వచ్చు. అది మీకు నేను తొందరలోనే అది కూడా మీకు షేర్ చేస్తాను. నాకు అది చాలా బాగా నచ్చింది. ఈ పెసరొడియాలు అయితే మాత్రం నిజంగా అంటే ఎందుకు మళ్ళీ ఈ బిట్ యాడ్ చేసి మీకు చూపిస్తున్నానంటే, మీరు ఇలా ట్రై చేయండి. మనకి ఎక్కువ టైం ఇక్కడే అయిపోతుందండి. పెసరొడియాలు ఎక్కువ చాలా ఎండలు ఉంటున్నాయి కదా, ఎక్కువ ఎండను పడకుండా మనం ఈజీగా మనం ఫ్యాన్ కింద కూర్చుని వడియాలు పట్టేయచ్చు అనమాట. చక్కగా ఇవి మేము 10:30 ఆ టైంకి వడియాలు పట్టాము. 3 అవ్వకుండానే వడియాలు ఇలా చూడండి, కవర్ ఇలాగా మనం ఇలా ఎత్తితే చాలు వడియాలు వెళ్ళిపోతున్నాయి. ఇవి వెళ్ళలేని వడియాలు ఏంటంటే, మనం కవర్కి ఉన్న పిండి అంతా ఊడ్చి, మన స్వీటీకి కొంచెం ఓర్పు ఎక్కువ కదా, అది అంత నేనైతే పాడేసేదాన్నేమో. తను మాత్రం ఇట్లా వడియాలు పెట్టిందండి. నేనేం చేస్తానంటే అంత ఎక్కువగా కష్టపడనని చెప్పను, కానీ ఇంతే కదా అన్నట్టు నేను వదిలేస్తాను. నేనైతే కొంచెం బకెట్లో వాటర్లో నేను చక్కగా గుంజేసి కవర్లు ఆరేసేసేదాన్ని. తను స్వీటీ ఓపికగా ఆ పిండి కూడా తీసి చక్కగా వడియాలు పట్టేసింది. ఇయర్ అయితే పెసరొడియాలు నిజంగా చాలా బాగా నాకు హ్యాపీ అనిపించింది. ఎక్కువ నేను ఏదైనా కష్టపడ్డాను అంటే ఎక్కువగా నేను పెసరొడియాలకి కష్టపడేదాన్ని. ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పెసరొడియాలు. బీరకాయ కర్రీ కానీ, పెసరొడియాలు, కొబ్బరిపాలు ఇగురు కానీ మా పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా పట్టేదాన్ని. అది ఈ ఇయర్ అయితే ఇంత సింపుల్గా పట్టేశాను. అది బాగా నచ్చింది. తక్కువ టైంలో ఎండ ఎక్కువ ఏం మనకి కష్టపడకుండా ఎండలో నాకు బాగా అనిపించింది. ట్రై చేయండి. డీమార్ట్ కవర్ అనే కాదు, ఏ కవర్తో అయినా పట్టేయచ్చు. కాకపోతే మన పిండి అంతా ఖరాబ్ అవుతుంది, కవర్కి ఎక్కువగా పిండి అంటేస్తుందని నేను డీమార్ట్ కవర్కి అయితే ఎక్కువగా పిండి మనకి పాడవ్వకుండా తక్కువ పిండి అంటినా కూడా మనం చక్కగా వడియాలు ఎక్కువగా పెట్టొచ్చు అనమాట. ఎక్కువగా పాడవకుండా పిండి మనం ఈజీగా పెట్టొచ్చని ఆ కవర్ చెప్పాను. ట్రై చేయండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. చాలామంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీకు నచ్చితేనే కదా చూస్తారు. నచ్చింది అనుకున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి, నా ఛానల్ తెలుస్తుందన్నమాట, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. లైక్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయని అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇందులో ఏది మీకు తెలుసుకోవాలనిపించినా కూడా నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మీకు షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.